హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భారతదేశ శాస్త్రవేత్తల కృషి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. భారతదేశంలో సనాతన సాంప్రదాయాలు, ప్రాచీన విజ్ఞానం, మన భారతీయుల కృషి, ప్రాచీన పురాతన శాస్త్రవేత్తలు, మహర్షులు మనకు ఎన్నో తాళపత్ర గ్రంథాలలో అందించిన విజ్ఞానం మన భారతదేశ అభివృద్ధికి, విజ్ఞాన అభివృద్ధికి ఎంతో దోహదం చేసిందని చెప్పవచ్చు. భారతదేశంలోని ప్రాచీన శాస్త్రవేత్తలు, మహర్షులు, యోగులు వేల సంవత్సరాల క్రిందటే ఎన్నో శాస్త్ర గ్రంథాలను మనకు తాళపత్ర గ్రంథాలలో, తాటాకు గ్రంథాలలో మనకు అందించారు. భారతదేశంలోని నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించడానికి విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించేవారని చెప్పుకోవడం మనకు ఎంతో గర్వకారణం. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి గ్రంథాలయాలలో వేల వందల తాళపత్ర గ్రంథాలు వివిధ శాస్త్రాలకు సంబంధించినవి అన్నీ వేలల్లో, లక్షల్లో ఉండేవి. కానీ భారతదేశ విజ్ఞాన సంపదను చూసి, భారతదేశ పండితుల విజ్ఞానాన్ని చూసి ఓర్వలేక విదేశీ ముష్కరులు, తురుష్కులు, దుష్టులు అయిన తురుష్క విదేశీ పాలకులు మన భారతదేశం పైకి దండెత్తి వచ్చి దాడి చేసి నలంద, తక్షశిల మొదలైన విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి 2000 మంది ఆచార్యులను, 10,000 మంది విద్యార్థులను సజీవ దహనం చేశారు. నలంద విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం వేలు లక్షలు గ్రంథాలతో నిండి చాలా విశాలంగా ఉండేది. ఎన్నో ఎకరాలలో విశాలమైన గ్రంథాలయం, వేల లక్షల గ్రంథాలతో నిండి ఉన్న ఆ గ్రంథాలయాన్ని ధ్వంసం చేసి విదేశీ దుష్కరులు, విదేశీ తురుష్క ధూర్తులు తగులబెట్టారు. ఒక్క నలంద విశ్వవిద్యాలయంలోనే గ్రంథాలయం తగలబడడానికి సుమారు 6 నెలల కాలం అలా మండుతూనే ఉండిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి ఎంతో విజ్ఞాన సంపదను విదేశీ ధూర్తులు, విదేశీ పాలకులు మన దేశంపైకి దండెత్తి వచ్చి నాశనం చేసినా కూడా ఇంకా మన జ్ఞాన సంపద పరంపరగా మనకు అందించబడి మన దేశ అభివృద్ధికి దోహదపడి మన శాస్త్రవేత్తల కృషి, వారి కష్టం ఊరికే పోలేదు. మన భారతదేశం ఈరోజు ఎన్నో రంగాలలో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలలో గొప్ప అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందడుగు వేస్తోంది. భారతీయ సనాతన ఋషులు, మహర్షులు, పండితులు భారతదేశంలో సకల శాస్త్రాలకు వారు అందించిన సేవలు నిరుపమానం. శస్త్రచికిత్సకు మూల పురుషుడు సుశ్రుత మహర్షి. ప్రపంచ దేశాలలోని పేరెన్నికగన్న ప్రాచీన వైద్యుల జాబితాలో సుశ్రుత మహర్షి పేరు కూడా మొట్టమొదటగా లిఖింపబడి ఉన్నది. అందులకు మనము ఎంతో గర్వపడవలసిన విషయం. ప్రపంచంలోని వైద్యులందరూ సుశ్రుత మహర్షి
రచించిన సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని ఆదర్శంగా మూల ప్రాతిపదికగా తీసుకొని ఎన్నో వైద్య ప్రయోగాలు చేసి శస్త్రచికిత్సను అభివృద్ధి చేయడంలో ఉపయోగించుకున్నారు అని చెప్పడానికి మనమందరూ భారతీయులమందరం గర్వపడాలి. భారతదేశంలో యోగా విద్యను అందించి పతంజలి యోగ శాస్త్రాన్ని రచించి ప్రపంచ దేశాలకు అందించి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారు. యోగ విద్య ద్వారా ఎన్నో రోగాలను నయం చేయవచ్చని, ఏ రోగానికి ఏ ఆసనం వేస్తే ఏ విధంగా యోగ విద్యను ఎటువంటి యోగ విద్యను అవలంబిస్తే ఏ రోగం మటుమాయమవుతుందో పతంజలి తన యోగ శాస్త్రంలో వివరించారు. ఆర్యభట్ట అని గణిత శాస్త్రవేత్త సున్నాను కనుగొని ప్రపంచానికి గణిత శాస్త్ర అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. సున్నా లేనిదే మనం గణిత శాస్త్రాన్ని ఊహించలేము. సున్నాను కనిపెట్టి ఆర్యభట్ట ప్రపంచంలో గణిత శాస్త్రానికి తన విశేష సేవలను అందించారు. సున్నా లేకపోతే గణిత శాస్త్రంలో అసలు గణితాన్నే ఊహించలేము అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భాస్కరాచార్యుల వారు, వాగ్భటుడు మొదలైన వారు గణిత శాస్త్రానికి ఎంతో సేవలు అందించారు. అలాగే శ్రీనివాస రామానుజం అలాగే గణిత శాస్త్రానికి ఎంతో అభివృద్ధికి ఉపయోగపడి గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేసి శ్రీనివాస రామానుజం అనువారు గణిత శాస్త్రంలో ఎన్నో కొత్త కొత్త విషయాలను ప్రయోగాలను చేసి గణిత శాస్త్ర అభివృద్ధికి తన సేవలను అందించి ఎన్నో అవార్డులను ప్రైజులను విదేశాల నుంచి స్వదేశం నుంచి కూడా అందుకొని భారతదేశ ప్రఖ్యాతిని దేశ విదేశాల చాటి చెప్పారు. అలాగే జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఈ విధంగా అర్థశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం మొదలైన శాస్త్రాలన్నీ మన శాస్త్రవేత్తలు, గ్రంథకారులు, పండితులు మనకు అందించి భారతదేశ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. భారతదేశంలో ప్రతిదీ వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల కిందటే కనుగొనబడ్డది. కానీ ప్రపంచంలో ప్రతి నూతన ఆవిష్కరణ ఆయా దేశాల వారు తాము ఆవిష్కరించామని, కొత్తగా కనిపెట్టామని చంకలెగరేస్తూ వారి పేర్లను చరిత్రలో లిఖించుకున్నారు. విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరులు అని చరిత్రలో మనం చదువుకున్నాము, కానీ జనరల్ నాలెడ్జ్లో మనం చదువుకున్నాము. కానీ వాస్తవంగా పురాతన కాలంలోనే పుష్పక విమానం గురించి మన పురాతన శాస్త్ర గ్రంథాలలో పుష్పక విమానం గురించి చెప్పబడింది. విజయరామరాయలు కాలంలోనే ఆకాశంలో ఎగిరే రథాన్ని, పుష్పక విమానాన్ని ప్రయోగించడం జరిగింది. ఆకాశంలో ఎగిరే రథాన్ని కొంతసేపు తిప్పడం జరిగింది. కొద్దిసేపు ఆకాశంలో ఆ పుష్పకం అనే వాహనం ఎగిరి కొంత సమయానికి కిందకి కూలిపడిపోయింది. ఆ విధంగా విజయరామరాయల కాలంలోనే అంతరిక్ష పరిశోధన మొదలైన ప్రయోగాలకు ఎంతో పెద్దపీట వేసి ఆనాడు విజయరామరాయల వారు ఎంతో ధనాన్ని కేటాయించి ప్రోత్సహించారు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. మన భారతీయ రాజులు అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు ఆనాడు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. కోశాగారం నుంచి ఎంతో నిధులను కేటాయించారు, ఎంతో ఖనిజ సంపదలను వెలికి తీశారు. మన భారతదేశంలో బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు, వైఢూర్యాలు మొదలైన వాటికి కొదువలేదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో
శ్రీకృష్ణదేవరాయల కాలంలో సంతలలో కూరగాయలు అమ్మినట్టు వజ్రాలు, రత్నాలు, ముత్యాలు రాశులుగా పోసి అమ్మేవారట. బంగారం ఆభరణాలు సామాన్య మానవులు కూడా విశేషంగా ధరించేవారు. బంగారు నాణాలు, బంగారు నాణాలు మారకంగా వస్తు వినియోగం, బంగారు నాణాలు, రాగి నాణాలు మారక నాణాలుగా ఉపయోగపడేవి. ఆ రోజు ప్రజలు బంగారు నాణాలను కూడా మారక వస్తువుగా వినియోగించేవారంటే ఆనాడు భారతదేశ సంపద ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. ఒకప్పుడు సువర్ణ దేశంగా పిలువబడే మన భారతదేశాన్ని విదేశీ పాలకులు దండెత్తి మన భారతదేశ సంపదను కొల్లగొట్టి దోచుకుపోయారు. ఫ్రెంచి వారు, డచ్ వారు, పోర్చుగీసు వారు, ఇంగ్లీషు వారు వ్యాపారాని కోసమని వచ్చి మన భారతదేశంలో వారి నూతన ఆధునిక పరికరాలను, వస్తువులను, వస్త్రాలను అమ్మి మన భారతదేశం నుంచి వజ్రాలు, బంగారము, రత్నాలు, ముత్యాలు మొదలైన విలువైన వాటిని వ్యాపారం, వస్తు మార్పిడిలో తీసుకొని వెళ్లేవారు. అలాగే చెక్క, లవంగాలు, మిరియాలు మన భారతదేశంలో సుగంధ ద్రవ్యాలుగా గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలలో విశేషంగా పండించేవారు. వ్యాపార కేంద్రంగా గోవా నుండి విదేశాలకి, ద్వీప ప్రాంతాల నుంచి విదేశాలకు లవంగాలు, మిరియాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు, యాలకులు, చెక్క, లవంగాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. మన భారతీయ వ్యాపారులు వజ్రాలు, రత్నాలు, ముత్యాలతో వ్యాపారాలు విదేశాలతో చేసేవారు. భారతదేశంపై దండెత్తి వచ్చిన తురుష్కులు, ముస్లిం రాజులు ఎందరో భారతదేశంపై దండెత్తి మన దేశంలోని సంపదను దోచుకు వెళ్లారు. ఒక్క గజనీ మహమ్మదే 17 సార్లు మన భారతదేశంపైకి దండెత్తి ఒంటెల మీద, ఏనుగుల మీద, రథాల మీద సంపదను, వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, రత్నాలు, బంగారం, ఆభరణాలు ఎన్నో తరలించుకుపోయారు. అలాగే గ్రీకు రాజులు ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాల నుంచి, గ్రీకు దేశాల నుంచి, ఇరాన్ మొదలైన దేశాల నుంచి కూడా విదేశీయులు మన దేశం నుంచే అపార సంపదను తీసుకొని పోయారు. ఆ తర్వాత వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలోని రాజుల మధ్య ఉండే అనైక్యత, స్వార్థాన్ని అవకాశంగా తీసుకొని మన రాజుల వద్ద వ్యాపారం కోసమని మొదట అనుమతులు పొంది ఆ తర్వాత ఒక్కో భూభాగాన్ని రాజుల వద్ద తమ పేరు వ్రాయించుకొని ఒక రాజుకు సహాయం చేస్తామని భూమిని, కొంత భూభాగాన్ని వ్రాయించుకొని ఇంకొక రాజుకి యుద్ధంకి సహాయం చేస్తూ ఆ విధంగా ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి బ్రిటిష్ రాణి పరిపాలనను మన భారతదేశంలో తీసుకువచ్చారు. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ సుమారు 200 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని నామమాత్రంగా పరిపాలిస్తూ భారతదేశంలోని సహజ సంపదను, సుగంధ ద్రవ్యాలను, బంగారం, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు, సహజ మొదలైన ఖనిజ సంపదను దోచుకొని వెళ్లారు. 200 సంవత్సరాలకు పైగా మన భారతదేశం పరాయి పాలనలో మగ్గిపోయింది. చెరుకు నుండి రసాన్ని తీసిన పిప్పి వలె విదేశీయులు మన దేశాన్ని మార్చివేశారు. ఇంగ్లీషు వారు మన దేశాన్ని నుంచి స్వాతంత్రం ఇచ్చి వెళ్తూ, మన దేశం నుంచి తరలి వెళ్తూ అఖండ భారతదేశాన్ని భారత్ పాకిస్తాన్ గా విడదీసి విభజించి పాలించు అన్న విభేదాన్ని మనలో రేపెట్టి మన భారతదేశంలో విభజించి పాలించు అనే ప్రాతిపదికను తీసుకొని వచ్చి భారతీయులందరినీ విడగొట్టి
సోదరులుగా, భారతీయులంతా సోదరులుగా జీవిస్తున్న భారతదేశాన్ని ముక్కలు చేసి మనకు శత్రు రాజ్యంగా పాకిస్తాన్ను తయారు చేసి వెళ్ళిపోయారు. ఈ విధంగా భారతదేశం పరాయి పాలనలో మగ్గిపోయి అఖండ సంపదను కోల్పోయిన ఈనాటికి భారతదేశంలో సంపదకు ఏమాత్రం లోటు లేదు. ఎన్నో ఆయిల్ నిక్షేపాలు మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలను మన శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అలాగే సముద్రంలో బంగారాన్ని కూడా కనిపెట్టారు. అలాగే కొన్ని రాష్ట్రాలలో బంగారు నిక్షేపాలు, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు మన భూగర్భ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అయితే వాటిని వెలికి తీయటానికి ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చినందువల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి జరిగే అవకాశం లేదు. ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చినప్పుడు అవి చెల్లించే నామమాత్ర ఫీజు రుసుము కొన్ని లక్షల్లో ఉన్నంత మాత్రాన దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వాలే నడుం బిగించి ఖనిజ సంపదను, సహజ ఆయిల్ నిక్షేపాలను వెలికి తీసే చర్యలు చేపట్టిన నాడు భారతదేశంలోని సంపద ఇతరులకు వెళ్లకుండా ప్రభుత్వ ఖజానాకు చేరి రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించి భారతదేశంలో ఏ రాష్ట్రాలలో బంగారం, ఏ రాష్ట్రాలలో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాలలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో కనిపెట్టి అక్కడ ప్రభుత్వాలే స్వయంగా ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయించి ఆ ఖనిజ సంపదను వెలికి తీసినట్లయితే కోట్ల సంపద, లక్షల సంపద, కోట్ల సంపద ప్రభుత్వ ఖజానాలకు చేరుతుంది. ఆ విధంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. భారతదేశం కూడా మరలా సువర్ణ దేశంగా అవతరిస్తుంది. అలా కాకుండా ప్రైవేటు కంపెనీల చేతికి గుత్తాధిపత్యం ఇచ్చినట్లయితే ప్రైవేటు కంపెనీల యజమానులు కోటీశ్వరులు, బిలియనీర్లు, ట్రిలియనీర్లు అవుతారే కానీ ప్రభుత్వ ఖజానాకు ఆ ఖనిజ సంపద చేరదు. లక్షల కోట్ల ఆదాయం వచ్చినా కూడా ప్రభుత్వ ఖజానాకు చేరదు. ఆ ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థల యజమానులకు ఆ సంపద చేరుతుంది. ఇది గ్రహించి ప్రభుత్వాలు ముందడుగు వేసి వాటికి సహజ సంపదలను వెలికి తీయడానికి బడ్జెట్ కేటాయిస్తూ ప్రతి సంవత్సరం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ సహజ నిక్షేపాలు ఉన్నాయో, సహజ సంపద ఉందో వాటిని వెలికి తీయిస్తూ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ భారతదేశాన్ని సువర్ణ దేశంగా, ప్రపంచంలోనే సంపన్న దేశంగా చేయగలిగినట్లయితే మన భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మన భారతదేశంలో ఖనిజ సంపదకు, నిక్షేపాలకు ఎటువంటి కొదువ లేదు. కానీ ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేటు సంస్థల చేతికి ఇవి వెళ్ళినట్లయితే వారు చెల్లించే ఫీజు భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు చేరిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజల అభివృద్ధి జరగదు. ప్రభుత్వాలే నడుం బిగించాలి. ప్రభుత్వాలే సహజ ఖనిజ సంపదను, ఆయిల్ నిక్షేపాలను వెలికి తీసే చర్యలకు నడుం బిగించాలి. ఆనాడే మన భారతదేశంలోని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. భారతదేశం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెంది రోడ్లు, భవనాలు, విద్య, వైద్యం, నిరుద్యోగం రూపుమార్పడం, ఎన్నో ప్రాజెక్టులు, కంపెనీలు నిర్మించడం అన్నీ సాధ్యమవుతాయి.